అందరికీ శుభోదయం. నేను శ్రీ చైతన్య పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలు. నా పేరు పూర్ణిమ. నేను ఇప్పుడు 1వ తరగతి మొదటి పాఠం చెప్పబోతున్నాను. మీరు ఇంతకుముందు వర్ణమాలలో అక్షరాలు నేర్చుకున్నారు కదా. ఇక్కడ ఉన్న అక్షరాలను ఒకసారి చూడండి. ఆ, రా, క. ఆ, రా, క. 3 అక్షరాలను కలిపి చదివితే అరక. మొదటి పాఠం పేరు అరక. ఇప్పుడు ఈ చిత్రంలో ఉన్న బొమ్మ ఏమిటో ఒకసారి చెప్పండి అమ్మా. ఏం కనిపిస్తుంది? అరక. ఈ అరక గురించి మనం ఒక చిన్న గేయం చెప్పుకుందాం. అరక అరక అరక, అరక అరక అరక, భూమిని దున్నే అరక, భూమిని దున్నే అరక. అరక అరక అరక, భూమిని దున్నే అరక. అన్నం పెట్టే ఆ రైతన్నకు అలంకారమే అరక. అన్నం పెట్టే ఆ రైతన్నకు అలంకారమే ఆ అరక. అరక అరక అరక, భూమిని దున్నే అరక. అన్నం పెట్టే ఆ రైతన్నకు అలంకారమే అరక. మెరక నేలలో అయినా, మెరక నేలలో అయినా అలసిపోదు ఆ అరక. మెరక నేలలో అయినా అలసిపోదు ఆ అరక. పచ్చని పంటలు పండగ చూసి మురిసేను అరక. పచ్చని పంటలు పండగ చూసి మురిసేను అరక. మెరక నేలలో అయినా అలసిపోదు ఆ అరక. పచ్చని పంటలు పండగ చూసి మురిసేను అరక. మరి ఈ గేయం దేని గురించి చెప్పబడుతుంది? అరక. అరక గురించి చెప్పుకుంటున్నాం. అరక భూమిని దున్నుతుంది. అలా దున్నటం వలన రైతుకు వేసిన విత్తనాలు చక్కగా మొలుస్తాయి. రైతు వేసిన విత్తనాలు మొలవాలి అంటే అరకతో భూమిని దున్నుకోవాలి. అలా ఎప్పుడైతే దున్నుతామో మొక్కలు అన్నీ మొలుస్తాయో చక్కని పంట మన చేతికి వస్తుంది. అలా పచ్చగా ఎప్పుడైతే పంట పండుతుందో మనందరికీ ఆహారం లభిస్తుంది. అయితే ఈ గేయం మరలా ఒకసారి చెప్పుకుందామా. అరక అరక అరక, అరక అరక అరక, భూమిని దున్నే అరక, భూమిని దున్నే అరక. అన్నం పెట్టే ఆ రైతన్నకు అలంకారమే అరక, అలంకారమే అరక. మెరక నేలలో అయినా, మెరక నేలలో అయినా అలసిపోదు ఆ అరక. పచ్చని పంటలు పండగ చూసి మురిసేను అరక. పచ్చని పంటలు పండగ చూసి మురిసేను అరక. మరి గేయం విన్నారు కదా. ఈ గేయం గురించి కొన్ని ప్రశ్నలు వేసుకుందామా. ఈ గేయం దేని గురించి చెప్పబడుతుంది? అరక గురించి. ఈ గేయంలో ఈ చిత్రంలో ఉన్న సాధనం పేరేమిటి? అరక. అరకతో ఏం చేస్తారు? భూమిని దున్నుతారు. పొలాన్ని దేనితో దున్నుతారు? అరకతో దున్నుతారు. అరక దేనితో చేయబడుతుంది? కలపతో. అరకను దేనితో తయారు చేస్తారు? కలపతో తయారు చేస్తారు. మరి అరక వలన ఉపయోగం ఏమిటి? రైతన్న పొలాన్ని అరకతో దున్నుతాడు. అలా దున్నడం వలన పంట మన చేతికి వస్తుంది. ఆ వచ్చిన పంట వలన మనందరికీ ఆహారం లభిస్తుంది. చూసారా అరక వలన ఎంత ఉపయోగం ఉందో. ఇదే ఈ గేయం యొక్క సారాంశం. అయితే ఈ గేయాన్ని మీరందరూ మరి నేర్చుకొని వస్తారా ఇంటి దగ్గర? ఒక్కసారి మరలా రేపు ఈ గేయాన్ని పునశ్చరణ చేసుకుందాం. దాని తర్వాత అభ్యాసాలను మనం నేర్చుకుందాం. మరి అరకా పాఠంలో నేర్చుకున్న గేయాన్ని ఒక్కసారి మరలా మనం గుర్తు చేసుకుందాం. మీరు కూడా నేర్చుకున్నారు కదూ. అరక అరక అరక, భూమిని దున్నే అరక. అరక అరక అరక, భూమిని దున్నే అరక. అన్నం పెట్టే ఆ రైతన్నకు, అన్నం పెట్టే ఆ రైతన్నకు అలంకారమే అరక. అన్నం పెట్టే ఆ రైతన్నకు అలంకారమే అరక. అరక అరక అరక, భూమిని దున్నే అరక. అన్నం పెట్టే ఆ రైతన్నకు అలంకారమే అరక.
మెరక నేలలో అయినా అలసిపోదు ఆరక, అలసిపోదు ఆరక, మెరక నేలలో అయినా అలసిపోదు ఆరక, పచ్చని పంటలు పండగా చూసి మురిసేను అరక, పచ్చని పంటలు పండగా చూసి మురిసేను అరక, అరక 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 భూమిని దున్నే అరక, అన్నం పెట్టే ఆ రైతుకు అలంకారమే అరక, మెరక నేలలో అయినా అలసిపోదు ఆ అరక, మెరక నేలలో అయినా అలసిపోదు ఆ అరక, పచ్చని పంటలు పండగా చూసి మురిసేను అరక, పచ్చని పంటలు పండగా చూసి మురిసేను అరక. మరి మనం ఈ గేయం నేర్చుకున్నాం కదా, గేయం గురించి విన్నారు, మాట్లాడుకున్నాము. మరి ఇప్పుడు నెక్స్ట్ సామర్థ్యం చదవండి. తర్వాతి సామర్థ్యం చదవండి. ఈ చదవండి అనే సామర్థ్యంలో మనం అరక గేయం మీరు నేర్చుకున్నారు కదా, ఈ గేయంలో అరక అనే పదానికి బాక్సులు గీద్దాం. చదవండి అనే సామర్థ్యంలో అరక అనే పదానికి బాక్సులుగా గీద్దాం. ఇప్పుడు చూడండి, గేయంలో అరక అరక అరక. మరి అరక అనే పదానికే కదా మనం బాక్సులు గీద్దాం అనుకున్నాం. మరి బాక్సులు గీస్తున్నారా? గీద్దాం. అరక. మరి రెండో వరుసలో అరక అనే పదం ఉందా? భూమిని దున్నే అరక ఉంది కదా, అరక బాక్స్ గీద్దాం. మూడో వాక్యంలో అన్నం పెట్టే ఆ రైతన్నకు లేదు, అరక అనే పదం లేదు, అలంకారమే అరక నాలుగో వరుసలో ఉంది చూడండి, అరక. గీద్దామా? బాక్స్ గీసేసాం. మెరక నేలలో అయినా అరక అనే పదం లేదు, అలసిపోదు ఆ అరక ఇక్కడ ఉంది కదా, బాక్స్ గీద్దాం. పచ్చని పంటలు పండగా చూసి మురిసేను అరక, అరక అనే పదానికి బాక్స్ గీద్దాం. ఇప్పుడు చదవండి అనే సామర్థ్యంలో చూడండి, ఆ ర క. మీరు పాఠంలో నేర్చుకున్నది అరక అనే పదమే కదా, అయితే అరక అనే పదంలో మొదటి అక్షరం ఏమిటి? ఆ. ఆ తోటి మరికొన్ని పదాలు చదవడం నేర్చుకుందాం. ఆ లా, అలా, ఆ లా, అలా. రెండు అక్షరాల్ని కూడబలుకొని అలా అని చదవాలి. ఆ చ ట, అచ్చట. మూడు అక్షరాల పదం అచ్చట. ఆ మ ల, అమ్మల. ఆ మ ల, అమ్మల. నెక్స్ట్ రా, రా. అరకాలో రెండో అక్షరం ఏంటి? రా. ర మ, రమ. ర మ, రమ. ర గ డ, రగడ. మూడు అక్షరాల్ని కూడబలుకుంటూ చదవాలి. ర గ డ, రగడ. ర చ న, రచన. ర చ న, రచన. రా అక్షరంతో పదాలు నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క, క అనే అక్షరంతో పదాలు. క ల, కల. క ల త, కలత. క డ, కడ. కాతో అక్షరాలు, కాతో పదాలను మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. క ల, కల. క ల త, కలత. క డ, కడ. మనం పదాలను చదవడం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం అక్షరాలు ఉన్నాయమ్మా? అరక అంటే ఆ ర క. మూడు అక్షరాలు ఉన్నాయి అవునా? 1 2 3. మూడు అక్షరాలు ఉన్నాయి. అరక అనే పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 3 అక్షరాలు ఉన్నాయి. అయితే ఈ ఒక్కసారి ఒకటో అక్షరం ఏమిటో చెప్పండి. ఆ. ఒకటో అక్షరం ఏమిటి? ఆ. మరి రెండో అక్షరం ఏమిటి? రా. రెండో అక్షరం రా. మూడో అక్షరం క. ఒక్కొక్క అక్షరం చెప్పుకున్నాం కదా. మరి 1 2 అక్షరాలు కలిపి చదివితే ఏమవుతుంది? 1 ఆ, రెండో అక్షరం రా. 1 2 అక్షరాలు కలిపి చదివితే అరా, అరా. అర్థమైందా? ఇలా చదవటం, ఒక్కొక్క అక్షరం కూడబలుకుంటూ
పదాలను చదవడం నేర్చుకోవాలి. నెక్స్ట్ కృత్యం చూడండి, మూడో కృత్యం చూడండి, వాక్యాలలో అరక పదాన్ని గుర్తించడం. మన పాఠ్యపుస్తకంలో అరక బొమ్మ కూడా ఉంది. ఆ బొమ్మను చూసి పదాన్ని గుర్తించగలగాలి. ఇక్కడ చూడండి, వాక్యాలు చూడండి. నేను అరకను చూశాను. నేను అరకను చూశాను. అయితే మనం ఏం చెప్పుకున్నాం? వాక్యాలలో అరక పదాన్ని గుర్తించాలి. వాక్యాలు చదివి అరక పదాన్ని గుర్తించగలగాలి. చూడండి, అరక పదం ఉందా? నేను అరకను చూశాను. అరక అనే పదం ఉంది కదా, మరి ఆ పదానికి సున్నా చుట్టుకుందాం. గుర్తించడం అంటే సున్నా చుట్టి అరక పదాన్ని గుర్తించగలిగాం. రెండో వాక్యం, అరకను కలపతో చేస్తారు. అరకను కలపతో చేస్తారు. మరి రెండో వాక్యంలో అరక ఉందా? ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? సున్నా చుట్టాం. అరకను కలపతో చేస్తారు. ఈ వాక్యంలో అరక అనే పదానికి సున్నా చుట్టాం. మూడో వాక్యం చూడండి, పొలములో అరక ఉంది. పొలములో అరక ఉంది అంటే అరక అనే పదం ఉందా? ఉంది కాబట్టి అరక అనే పదానికి సున్నా చుట్టాం. ఈ విధంగా మనం అరక అనే పదాన్ని ఇక్కడ చదవగలిగాము. నాలుగో కృత్యం చూడండి, జతపరచండి. జతపరచండిలో కూడా మనం బొమ్మల్ని చూసి అక్షరాల్ని గుర్తుపట్టడం లేదా పదాల్ని చదవగలడం. మరి ఇక్కడ బొమ్మ ఏం కనబడుతుంది? అరక. అరక బొమ్మ కనబడుతుంది. మరి అరక అనే పదం ఎక్కడుంది? ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడికి జతపరిచాం. రెండవది కడవ. కడవ కడవ. అక్షరాలను చదవగలుగుతున్నాం కదా, అక్షరాలను కూడగలుపుకుంటూ పదం. ఆ పదాన్ని చూసుకొని బొమ్మ చూడండి. రెండిటికి జతపరిచాం కదా, కడవ. మూడోది రంపం. రా. రాకి సున్నా పెడితే రం, పాకి సున్నా పెడితే బొమ్మ. రంపం. మరి రంపం బొమ్మ కనపడుతుందా? బొమ్మ దగ్గరికి జతపరిచాం. ఈ విధంగా మనం అక్షరాలను కూడబలుపుకుంటూ చదవడం నేర్చుకోవాలి. ఈరోజు మనం చదవడం అనే సామర్థ్యాన్ని నేర్చుకోగలిగాం. రేపు రాయడం అనేది నేర్చుకుందాం. అయితే ఈరోజు మీరు అరక అక్షరాలను చూశారు, చదివారు కాబట్టి ఈరోజు ఇంటి పనిగా అరక అనే పదంలో ఒక్కొక్క అక్షరాన్ని ఈరోజు రాయండి. ఆ అక్షరాన్ని రాయండి. రా అక్షరాన్ని రాయండి. క అక్షరాన్ని రాయండి. ఇలా 3 అక్షరాల్ని విడివిడిగా నేర్చుకొని అరక అనే పదాన్ని ఈరోజు పూర్తిగా రాయడం నేర్చుకోండి. సంబంధించినవి ఏమేమి నేర్చుకున్నాము? మొదటిగా అరక అనే గేయాన్ని నేర్చుకున్నాము. తర్వాత పాఠానికి సంబంధించిన కృత్యాలు ఏమేమి ఉన్నాయో అవి నేర్చుకుంటున్నాము. వినడం, మాట్లాడడం పూర్తయింది. అలాగే చదవటం కూడా నేర్చుకున్నాము. అయితే ఈరోజు మనం రాయడం గురించి తెలుసుకుందాం. ఈ పాఠానికి సంబంధించినవి పదాలు, సరళ పదాలు మనం రాయడం తెలుసుకోవాలి కదా. మరి ముందుగా ఒక్కసారి వర్ణమాల అక్షరాలను నేర్చుకుందామా? ఆ ఆ ఇ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ క ఖ గ ఘ జ్ఞ చ ఛ జ ఝ ఇని ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ సే ష స హ ళ క్ష పండిగ. వర్ణమాల అక్షరాలను గుర్తు చేసుకున్నాం కదా. మరి ఈ అక్షరాలతో రాసే పదాలను సరళ పదాలు అంటారు. మరి మనకు పాఠంలో వచ్చిన పదం అరక. మరి ఈ అరక అనే పదంలో ఈ అక్షరాలను తీసుకొని ఆ ర క ఈ 3 అక్షరాలతో వర్ణమాల అక్షరాలను ఉపయోగించి మరికొన్ని సరళ పదాలను రాద్దామా? చూడండి, అరక అనే పదంలో మొదటి అక్షరం ఆ తీసుకోండి. ఆ లా అలా. వర్ణమాల చార్ట్లో ఆ లా ఈ 2 అక్షరాలు ఉన్నాయి కదా. ఆ విధంగా
వర్ణమాల అక్షరాలతో ఇన్ని సరళ పదాలను నేను ఇక్కడ రాశాను. మరి మీరు కూడా మరికొన్ని పదాలను ఇంకా రాయవచ్చు. ఇక్కడ ఉన్న పదాలను ఒక్కసారి గమనిద్దాం. అ ల అల, అ ర అర, అ ర క అరక, అ చ ట అచ్చట, అ ట క అటక, అ మ ల అమ్మల, అ ల క అలక, అ ల స ట అలసట, అ వ త ల అవతల. మొదటిగా అక్షరాన్ని తీసుకొని ఎన్ని సరళ పదాలు రాసామో చూసారా? చూడండి, ఇక్కడ 2 అక్షరాల పదాలు రాసాము, 3 అక్షరాల పదాలు రాసాము, 4 అక్షరాల పదాలు కూడా రాసాము. అయితే అరక అనే పదంలో రెండో అక్షరం ఏమిటి? రా. మరి రాతోటి మరికొన్ని సరళ పదాలను చూద్దామా? ర మ రమ, మ ర మర, ర చ న ర చ న రచన, ర గ డ రగడ, రథం. ర థ థాకి సున్నా పెడితే థం రథం. రంపం. రాకి సున్నా పెడితే రం, పాకి సున్నా పెడితే పం రంపం. అరకా పదంలో మూడో అక్షరం ఏంటమ్మా? క. కాతోటి మరికొన్ని సరళ పదాలు. క ల కళ, క ల కళ, క ల ప కలప, క మ ల కమల, క డ ప కడప, క డ వ కడవ, క లాకి సున్నా పెడితే లం కలం, క మ లాకి సున్నా పెడితే లం కమలం, ప ల క. చూసారా? అరక అనే పదంలో 3 అక్షరాలను తీసుకొని మనం వర్ణమాల అక్షరాలతో ఎన్ని సరళ పదాలు రాసామో ఈ విధంగా మనము ఈ అక్షరాలతోటి మరికొన్ని కృత్యాలను మన పాఠ్యపుస్తకంలో రాయవచ్చు. మరి రాయడం తెలుసుకున్నారా? ముందుగా మనం వర్ణమాల అక్షరాలను క్షుణ్ణంగా బాగా రాయాలను. మనం ఈ పాఠంలో అరక అనే పదంతో ఎన్ని సరళ పదాలు రాయవచ్చో మరి ఒకసారి చూద్దామా? చూడండి, అరక. మొదటిగా ఆ అక్షరాన్ని తీసుకొని ఆ అక్షరంతో ఎన్ని పదాలు రాయవచ్చో చూడండి. అ ల అల, అ ర అర, అ ర క అరక, అ చ ట అచ్చట, అ ట క అట్టక, అ మ ల అమల, అ ల క అలక, అ ల స ట అలసట, అ వ త ల అవతల. మొదటిగా ఆ అక్షరాన్ని తీసుకొని మనం ఎన్ని సరళ పదాలు రాసాము? 2 అక్షరాల పదాలు రాసాము, 3 అక్షరాల పదాలు రాసాము, 4 అక్షరాల పదాలు కూడా రాసాము. అలాగే అరక అనే పదంలో రెండో అక్షరం ఏమిటి? రా. రాతోటి మరికొన్ని సరళ పదాలు చూద్దాం. ర మ రమ, మ ర మర, ర చ న రచన, ర గ డ రగడ, ర థ థాకి సున్నా పెడితే థం రథం. రంపం. రాకి సున్నా పెడితే రం, పాకి సున్నా పెడితే పం రంపం. అరక అనే పదంలో మూడో అక్షరం క. కాతోటి మరికొన్ని పదాలు. క ల కళ, క ల కల, క ల ప కలప, క మ ల కమల, క డ ప కడప, క డ వ కడవ, క లాకి సున్నా పెడితే లం కలం, క మ లాకి సున్నా పెడితే లం కమలం, ప ల క పలక. చూసారా? మనం 3 అక్షరాలతోటి ఎన్ని సరళ పదాలు రాసామో ఈ విధంగా మనకి మొదటిగా బాగా రావాల్సింది అక్షరాలు రాయడం, చదవడం. రాయడం వస్తే మనము మరికొన్ని కృత్యాలు
చాలా తేలిగ్గా ఈజీగా మన టెక్స్ట్ బుక్లో పాఠ్యపుస్తకంలో చూసి మరికొన్ని కృత్యాలు రాసుకున్నాం. అయితే 4వ సామర్థ్యం సృజనాత్మకత. సృజనాత్మకత అంటే మనం సొంతంగా ఎంతవరకు ఆలోచించి చేయగలుగుతాం. మరి మీరు ఈ పాఠానికి సంబంధించిన సృజనాత్మకతలో అరక బొమ్మ గీసి రంగులు వేయాలి. వేస్తారు కదూ? రంగులు మీరు బాగా వేస్తారు కదా. ధన్యవాదములు.